అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే క్యాలీఫ్లవర్ కూర అయితే చేస్తున్నాను అనమాట. ఒకసారి వీటిని పువ్వును మొత్తం నీట్గా కట్ చేసి ఒకసారి ఒక 5 నిమిషాలు వేడి వాటర్లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతున్నానండి. ఏమన్నా పురుగులు ఉన్నా ఏమన్నా ఉన్నా సరే చనిపోతాయి. కొంచెం ఉప్పు వేసేసి వీటిని ఒక 5 నిమిషాలు ఇలా పువ్వును మొత్తం వేడి నీళ్ళలోనైతే వేసి తీయాలండి. క్యాలీఫ్లవర్ టమాటా చాలా ఇష్టం మా యోధాకి. చేతులు కదా పేలుతుంది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నీట్గా కట్ చేసి వేసాను. అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇది పక్కైతే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి. క్యాలీఫ్లవర్ని గోబీ పువ్వు అని కొందరు అంటారు, కొందరైతే క్యాలీఫ్లవర్ అంటారు. కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నామండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గాయండి ఆయిల్లో. ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయితే మంచిగా మగ్గిందండి. నేనైతే ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 కిలోకి ఎక్కువ ఉన్నాయి టమాటాలు తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం టమాటాలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి టమాటా ముక్కలు, అలానే క్యాలీఫ్లవర్. ఇప్పుడైతే మూత తీసానండి. ఉప్పు వేసుకున్నామండి. టమాటాలు కొంచెం పచ్చిగా ఉన్నవి. నేను తీసుకురావడమే కొంచెం పచ్చి టమాటాలు అయితే తీసుకొచ్చాను. 1 స్పూన్ ఉన్నారైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మా యువతకి చాలా ఇష్టం అండి ఈ కూర. క్యాలీఫ్లవర్ టమాటా, క్యాబేజీ టమాటా, ఆలు టమాటా, దోసకాయ టమాటా, దేంట్లోనైనా టమాటా వేయాలి. మా యోధాకైతే కలుపుకోవాలి మొత్తం ఒకసారి. చూసారుగా టమాటా ముక్కలు, క్యాలీఫ్లవర్ అయితే మంచిగా ఉడికిందండి. దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చి టమాటాలు కాబట్టి ఇలా ఉందండి. కావాలంటే మీరు పండు టమాటాలు మీ దగ్గర మంచిగా ఉన్నాయి అంటే తీసుకోండి. మాకైతే ఇక్కడ మార్కెట్లో కొంచెం పచ్చిగా ఉన్నాయి టమాటా అయితే. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. కారం వేసి కలుపుకోవాలి. చూసారు కదండి, క్యాలీఫ్లవర్ టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమేనండి. చాలా సింపుల్గా ఈజీగా క్యాలీఫ్లవర్ టమాటా అయితే ఈ విధంగా అయితే చేశాను.